నల్గొండ జిల్లా సెంటర్ నాగార్జునసాగర్లో విలేకరుల సమావేశం నిర్వహించిన ఓబీసీ సెల్ నియోజకవర్గం అధ్యక్షులు ఉంగరాల శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్రంలోనూ అలాగే ఉమ్మడి రాష్ట్రంలోనూ రాజకీయ విలువలు కలిగిన వ్యక్తి జానారెడ్డి. అటువంటి పెద్దాయన మీద బీసీల ద్రోహి, బీసీలను అనగదొక్కుతూ ఉంటూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్న తీన్మార్ మల్లన్న జాగ్రత్త అంటూ ఆగ్రహం చేశారు. నువ్వు బీసీ కాదా, నిన్ను ఎమ్మెల్సీ చేసింది జానారెడ్డి కాదా అంటూ అప్పుడు బీసీలకు అన్యాయం ఎలా చేసినట్టు అవుతుంది? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకో మల్లన్న. ఎవడో ఒకడు వచ్చి జానారెడ్డి బీసీల విగ్రహం పెట్టేయలేదని నన్ను పోలీసులతోటి కొట్టించాడని చెప్పగానే నీ క్యూ న్యూస్ ఛానల్లో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నావు. ఖబర్దార్ తీన్మార్ మల్లన్న, నీకు చేతనైతే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి. అలాగే మాట్లాడితే బీసీలంతా నీకు దూరమయ్యే ప్రమాదం కూడా ఉంది, జాగ్రత్త అని హితవు పలికారు. వాడిని ఎంటర్టైన్ చేస్తూ అరే పెద్దాయని తిట్టడం తప్పారంటూనే వాడిని ఎంటర్టైన్ చేస్తున్నారు మీరు. ఆయన బీసీలకి అన్యాయం చేసిండు అంటారు, బీసీలందరినీ కూడా అనగదొక్కుతున్నారు అంటున్నావు. మరి బీసీని అనగదొక్కడానికి నువ్వు బీసీవి కాదా? మరి నిన్ను బయటికి తీసుకురావడానికి, నిన్ను ఎమ్మెల్సీ చేయడానికి ముఖ్య కారణాలు ఎవరు? జానారెడ్డి గారు కాదా? బీసీలు అనగదొక్కుతున్నారు, మల్ల విగ్రహాన్ని కోలుగొట్టాడు అని చెప్తున్నావు. మరి మల్ల విగ్రహాన్ని కోలుగొట్టడానికి అది హైవే అథారిటీ రూల్స్ రెగ్యులేషన్ నీకు తెలియవా? అది సెంటర్లో ఏ విధంగా పెడతావు? కార్నర్లో సెంటర్లో మల్ల విగ్రహాన్ని ఏ విధంగా పెడతావు? అది ఎన్హెచ్కి, నేషనల్ హైవే అథారిటీస్కి పర్మిషన్ తీసుకున్నావా? ఆ రూల్స్ రెగ్యులేషన్ నీకు తెలియకుండానే మాట్లాడుతున్నావా? ఆయన దానికి ఈయన కోలుగొట్టడానికి ఏం సంబంధం అని చెప్పేసి నీకు ఆయన కోలుగొట్టాడు అని చెప్పడానికి నీకు దమ్ముందా? దమ్ముంటే నిరూపించు. దానికి నేను దేనికన్నా నేను సిద్ధంగా ఉంటా. నువ్వే యాక్షన్ తీసుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉంటా. నువ్వు ఎక్కడ రమ్మన్నా నేను రాగలుగుతా. రెండవది, ఇప్పుడు బీసీలకి అన్యాయం చేశాడు, కులగణన మొత్తానికి దారి తప్పెట్టడంలో మన జానారెడ్డి గారి ముఖ్య కారకులు అని చెప్పేసి అంటావు. అసలు జానారెడ్డి గారికి బీసీ కులగణనకి సంబంధం ఏమున్నది? ఆయన ఒకవేళ కులగణనకు సంబంధించి బీసీ సంఘానికి ఏమైనా అధ్యక్షుడా, లేకుంటే ఆయన ఒక సీఎమ్మా, ఆయన ఒక మెంబరా? ఏ విధంగా ఆయన దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు, ఆయనే చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన్ని టార్గెట్ చేస్తూ నువ్వు మాట్లాడుతుంటావు. అంటే నువ్వు ఏ ఉద్దేశంతో అలా మాట్లాడుతుంటావు? ఎవరిని దారి తప్పిస్తున్నావు? ప్రతి యూత్ని, ప్రతి యువకుడిని కూడా నువ్వు టార్గెట్ చేస్తూ వాళ్ళని రెచ్చగొడుతూ వాళ్ళ మనోభావాలను దెబ్బతీసేట్టుగా మాట్లాడుతున్నావు. వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేస్తున్నావు నువ్వు ఈ రెచ్చగొట్టే విధానంతో. రెడ్లు బీసీలు అని చెప్పేసి నువ్వు విడదీసి మరీ వాళ్ళని రెడ్లకి బీసీలకి పుల్లలు పెడుతున్నావు. నువ్వు అది కరెక్ట్ కాదు కదా. నువ్వు ఒక క్యూ న్యూస్ రిపోర్టర్గా ఉన్నావు, క్యూ న్యూస్ అధినేతగా ఉన్నావు. నువ్వు నడిపించినప్పుడు అందరినీ సమతుల్యం పాటించేటట్టు చూసుకోవాలా, అందరినీ మంచి భవిష్యత్తు ఉండేట్టు చూసుకోవాలా, సమాజానికి మంచి చేసేటట్టు చూసుకోవాలా. అంతేకాని సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటట్టుగా వాళ్ళకి వీళ్ళకి గొడవలు పెట్టి రెడ్లు బీసీలు అని చెప్పేసి చేస్తున్నావు. మరి రెడ్లు బీసీలు అనుకునేటప్పుడు నువ్వు ఎమ్మెల్సీ అవ్వడానికి ముఖ్య కారకులు ఎవరు? రెడ్లు కాదా? నిన్ను బీసీ అని తెలిసి కూడా బీసీ ఓడు మా ఓడు ఉన్నాడు, మా మల్లన్న ఉన్నాడు అని చెప్పేసి జానారెడ్డి గారు గుర్తించారు. గుర్తించి నిన్ను తీసుకొని వచ్చి నిన్ను కంపల్సరీ గెలిపియాలని చెప్పి నీ దగ్గర డబ్బులు లేకపోయినా కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ జానారెడ్డి కానీ అర్ధరాత్రి 1 గంట టైంలో నీ దగ్గర ఇక్కడ ఇంట్లో కూర్చొని సమావేశం అయ్యి అది వీడి దగ్గర డబ్బులు లేవు, ఈ మీటింగులకు కానీ ఈ ఎలక్షన్ ఖర్చులు కానీ ఏ విధంగా ఖర్చు పెడదాం, ఏ విధంగా తీసుకొద్దాం, ఏ విధంగా గెలిపించుకుందాం అని చెప్పేసి వాళ్ళు తపన పడి కష్టపడి డబ్బులు అరేంజ్ చేసి మమ్మల్ని అందరినీ నిద్రాహాలను లేకుండా చేసి నీ కోసం కష్టపెట్టించి మేము ఎమ్మెల్సీగా గెలిపించుకున్నాం కదా. ఎమ్మెల్సీగా గెలిపించుకోవటం ఆయన చేసిన తప్పంటారా? ఒక బీసీని ఎమ్మెల్సీగా చేయించడం ఆయన తప్పంటారా? బీసీ చేసిన తర్వాత నువ్వు ఎమ్మెల్సీ అయిన తర్వాత మా గ్రాడ్యుయేట్ల కోసం నువ్వేం చేసినావు? ఒక మీటింగ్ అరేంజ్ చేసినావా? మా కోసం ఏమైనా మాట్లాడినావా? మరి ఇవన్నీ మాట్లాడుకుని నువ్వు ఎలా మాట్లాడతావు? నువ్వు అసలు నీకు ఏ హక్కు ఉందని చెప్పేసి మాట్లాడతావు. నీకు ఏ దమ్ము ఎక్కడ నుంచి వచ్చింది? నీకు జానారెడ్డి సార్ గురించి మాట్లాడే దమ్ము నీకు ఎక్కడిచ్చాడు, ఎవడిచ్చాడు? అసలు నువ్వేం చేసావని? అరే నీకు ఇంత చేసిన తర్వాత నువ్వు విశ్వాసం చూపించకపోగా మా బీసీలు అన్నవాడు ఎవడన్నా కానీ వాళ్ళకి విశ్వాసం ఉంటుంది, ఆ విశ్వాసం నీకు లేదు. దమ్ము ధైర్యం ఉంటుంది, ఆ దమ్ము ధైర్యం నీకు లేదు. నేను ఇప్పుడే చెప్తున్నా మల్లన్న, నువ్వు బీసీ వాడివి, మనందరం బీసీలమే. ఇప్పుడు రెడ్లు పెట్టిన భిక్ష మనకు అవసరం లేదు. రెడ్లు పెట్టితేనే, రెడ్లు గెలిపిస్తేనే ఒక జానారెడ్డి, ఒక రఘువీరెడ్డి, ఒక జయవీరెడ్డి, ఒక కోమటిరెడ్డి, ఒక లింగారెడ్డి, ఒక లక్ష్మారెడ్డి, ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ రెడ్లందరూ పెట్టిన భిక్ష ఇప్పుడు నీకు ఉన్నది ఎమ్మెల్సీ పదవి అనేది. ఆ భిక్ష మనకు అవసరం లేదు, రెడ్లు పెట్టిన భిక్ష మనకు అవసరం లేదు. నీకు దమ్ముంటే, నువ్వు బీసీగా పుట్టుంటే నువ్వు దానికి రిజైన్ చేయి. మనం గెలిపించుకుందాం, మనందరం ఏకమవుదాం, మనందరం గెలిపించుకుందాం. నువ్వు బీసీ ఎమ్మెల్సీ కాదు కదా, నువ్వు సీఎం అవుదామని అనుకుంటున్నావు. నీ దృష్టిలో ఉన్నది ఏంటంటే సీఎం అన్న అవ్వాలా, మంత్రిని అన్న అవ్వాలనుకుంటున్నావు. అవన్నీ అవసరం లేదు, సీఎం కూడా అవసరం లేదు. నువ్వు సకంగా ఉండి సమాజాన్ని మంచి దృష్టిలో నడిపించి, యువతను మంచిగా నడిపించి, దేశభక్తితో ఉండేట్టు చేపించి నువ్వు ముందుకు వస్తే మీ వెనకాల మేము ఉంటాము. సీఎంని కాదుగా పీఎంని చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం.
నీకు వచ్చే దమ్ము నీకు అది ఉందా? అదేదే లేదు. జానారెడ్డి గారు అలా చేశారు ఎలా చేశారు అన్నారు. ఏం చేశారు? నీకు చేసిన అన్యాయం ఏంది? మన బీసీలకు చేసిన అన్యాయం ఏంది? ఇప్పుడు పేదలు, నిరుపేదలు, ఎస్సీలు, ఎస్టీలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వాళ్ళకి పట్టాలు ఇప్పించారు. పట్టాలు ఇప్పించి ఎంతో కృషి చేశారు. అందరికీ కూడా ఎక్కడ లేని మన జీవోలు కూడా తీసుకొచ్చి కలెక్టర్లు వాళ్ళకి ఇచ్చి అందరినీ సమన్వయం పరిపించి, అరే వీళ్ళందరూ పేద రైతులందరూ కష్టపడుతున్నారు, వీళ్ళందరికీ పట్టాలు ఇప్పించండి అని చెప్పేసి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి ఇవన్నీ అరేంజ్ చేశారు కదా. చేసిన తర్వాత వాళ్ళకి చేసిన అన్యాయం ఏముంటుంది? D8 D9 ద్వారా ప్రజలందరికీ, రైతులకి తాగునీరు, సాగునీరు ఇప్పించారు. నెల్లికల్ లిఫ్ట్ అరేంజ్ చేయడానికి కష్టపడుతున్నారు. ఇన్ని చేస్తున్నప్పుడు నువ్వు ఏ విధంగా తిట్టడం సిగ్గనిపించడం లేదా నీకు? ఏ విధంగా తిడతావు నువ్వు? అసలు ఏ ఉద్దేశంతో తిడతావు నువ్వు? రెడ్లందరూ చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు రిజైన్ చేయవు? నువ్వు రిజైన్ చేసిన తర్వాత రెడ్డోళ్ళ పదవులు మనకు వద్దనుకుంటున్నాము, రెడ్డోళ్ళు వేసిన ఓట్లు మనకు వద్దనుకున్నాము, దాన్ని వదిలేద్దాం. మాట్లాడితే రెడ్డోళ్ళని బీసీలని విడిదించి మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇప్పుడు జానారెడ్డి గారు మన సాగర్ నియోజకవర్గానికి రోడ్లు వేసినా, స్కూల్ కట్టించినా, పోనీ బోర్లు వేసినా, ఏం చేసినా కానీ అభివృద్ధి అనేది జానారెడ్డి గారి ద్వారానే అయ్యింది. జానారెడ్డి గారు చేసిన అభివృద్ధి తప్పించి వేరే ఎవడో అది అభివృద్ధి చేయాల. పలానా అభివృద్ధి చేసామని చెప్పేసి, పలానా రోడ్లు వేసామని చెప్పేసి ఎవడన్నా ముందుకు రమ్మను, మేము నిరూపిద్దాం. నువ్వురా, నీకు చూపిస్తాం మేము ఏమనేది. అవి పెట్టుకోకుండా నువ్వు ఆ రెడ్డి చేసిండు, ఈ రెడ్డి చేసిండు అని చెప్పేసి, కోమటిరెడ్డి గారు ఉన్నారు, ప్రతి ఒక్కరికి దాన ధర్మాలు చేస్తారు, మరి రఘువీర్ రెడ్డి గారు ఉన్నారు, అందరికీ దాన ధర్మాలు చేస్తారు, మంచి చెడు చెప్తారు.